సరే, ఓకే. ఒకటి మీరు చెప్తున్నది ఫైనాన్స్కి సంబంధించి మన రెవెన్యూ మోడల్స్ ఏంటి, మన ఖర్చు ఎంత, ఇది ఒక బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన వ్యవహారం పక్కన పెడదాం. ఇది ఒక పెద్ద సమస్య, నిజానిగానే మీరు అన్నట్టుగా ఒక పెద్ద సమస్య. ట్రెజరీలో డబ్బులు లేవు, దీన్ని ఎట్లా అధిగమిస్తాడు రేవంత్ రెడ్డి అనేది ఒక కీలకమైన అంశం. దీంతోపాటు పాలసీ డిసిషన్స్ ఏవైతే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరగరాసే ఒక ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఒకటి GO 111, అది చాలా కీలకమైన అంశం. అది 10 సంవత్సరాలుగా నానుతున్న అంశం. ఎలక్షన్స్కి ముందు GO 111 రద్దు చేస్తూ కేసీఆర్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దానికి ముడిబడి కొన్ని వందల వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ ముడిబడి ఉంది. కరెక్ట్. అండ్ 2, ధరణి పోర్టల్ని మొత్తానికి తీసేస్తారా లేకపోతే ఎలా ఉంటుంది అని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ధరణిని మేము మొత్తానికి తీసేయబోతున్నామని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, జాతీయ నాయకుల దగ్గర నుంచి అందరూ చెప్పారు. ఇప్పుడు ధరణి పోర్టల్ని ఒకవేళ తీసేస్తే రాబోయే రిపర్కేషన్స్ ఏమైనా ఎలా ఉంటాయి, దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి, లేకపోతే ఇప్పటిదాకా చేసిన ధరణి నష్టాన్ని ఎలా పూడుస్తారు, ఇట్లాంటి కీలకమైన అంశాలు. ఇక మూడవది, నిజానికి ఈరోజు మనం మాట్లాడుతున్న వాటిల్లో అన్నింటికీ కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది కీలకమైన విషయం. రేవంత్ రెడ్డి దాన్ని గుర్తించారు, వెంటనే కిషన్ రెడ్డి గారితో మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మాకు కావాలని అడిగారు. అండ్ అక్కడున్న కీలక నాయకుల్ని కలవడానికి మీరు నాకు చొరవ చూపాలని కూడా చెప్పారు. సో కల్పించాలి అని కూడా చెప్పారు. సో అంటే స్టేట్ అండ్ సెంట్రల్ ఈ ఫెడరల్ సిస్టంలో ఉండేటువంటి ఆ సుహృద్భావ వాతావరణం కూడా చాలా కీలకమని రేవంత్ రెడ్డి గుర్తించారు. సరే, డబ్బులు పక్కన పెడదాం సార్. డబ్బులు పక్కన పెడితే విధానపరమైన అంశాల్లో రేవంత్ రెడ్డికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, తీసుకుంటున్న నిర్ణయాల రిపర్కేషన్స్ ఏ విధంగా ఉండవచ్చు? ఫస్ట్ ఎయిర్పోర్ట్ మెట్రో డీటెయిల్ తీసుకుంటాం. పర్ఫెక్ట్, అవును, అది ఇంకా చాలా కీలకమైంది. కరెక్ట్. ఎందుకంటే దాని మీద చాలా మంది డిస్ప్యూట్ ఉండే, మనం అప్పుడు మాట్లాడాం కూడా. కరెక్ట్. నేషనల్ రౌండప్లో ప్రకటించిన రోజే మనం మాట్లాడాము. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మనిషి ORR పక్కన ఉన్న నర్సింగి ఉండొచ్చు, లేకుంటే మోకిలా వైపు ఉండొచ్చు, శంకర్పల్లి వైపు నుంచి వచ్చి మెట్రోకి ఎక్కుతున్నారని వీళ్ళ లాజిక్ ఉండే. ఒక గేటెడ్ కమ్యూనిటీలో 5 కోట్లు 3 కోట్లు పెట్టి కొన్న మనిషి, లేకుంటే 2 కోట్ల అపార్ట్మెంట్ కొన్న మనిషి ఆ రోడ్డు మీద ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళు మెట్రో దాకా వచ్చి మెట్రో ఎక్కి మెట్రోలో లగేజ్ పెట్టి ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళరు. వాళ్ళు ORR యూజ్ చేసుకుంటారు, వాళ్ళ కార్లో వెళ్తారు, అక్కడే దిగేసి డైరెక్ట్లీ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతారు. ఇది వాడేది ఎవరంటే మన రాయదుర్గ్ నుంచి వచ్చే క్రౌడ్ వాడతారు, మోస్ట్లీ IT క్రౌడ్ లాంటి యంగ్ క్రౌడ్. వాళ్ళు వెళ్తున్నాం, బెంగళూరుకి వెళ్తున్నాం, లేకుంటే చెన్నైకి వెళ్తున్నాం, బ్యాగ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, ½ అవర్లో వెళ్ళిపోతామని చెప్పి. ORRలో మీరు ఎట్లా వెళ్ళినా కానీ ½ అవర్లో వెళ్ళిపోతారు. మీరు కార్లో వెళ్ళినా కానీ ట్రైన్లో వెళ్ళినా కానీ అదే స్పీడ్ ఉంటుంది, 120 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నారు మీరు. సో ఎందుకు అక్కడ న్యాచురల్లీ దానికి ఒక రియల్ ఎస్టేట్ కనెక్షన్ ఉండే. అప్పుడే దీని గురించి చాలా పక్కనే మెట్రోకి 5 నిమిషాల దూరంలో, మెట్రోకి 10 నిమిషాల దూరంలో అని మళ్ళీ పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలు పెట్టారు. ఇప్పుడు GO 111 దానికి లింక్ చేసుకున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ డిసిషన్ నేను ఆయన బ్యాక్ చేసుకున్నాను. ఎందుకంటే ఒకటి GO 111 వాజ్ ఇల్లీగల్. ఎందుకంటే గండిపేటకి వచ్చే నీళ్లు చాలా మటుకు బ్లాక్ అయిపోయింది. గండిపేటకి వచ్చే నీళ్ళు అంటే మనం చూస్తే ఒరిజిన్ దాన్ని వికారాబాద్లో అక్కడ ఉంది, వికారాబాద్ వైపు ఉంది. అది వికారాబాద్లో మన గుడి గుర్తుంటుంది మీకు, ఆ గుడి దగ్గర అనంతగిరి గుడి ఉంది ఒకటి. ఆ గుడి పక్కనే ఒక పెద్ద చిన్న ఒక ట్యాంక్ లాగా ఉంటుంది. అక్కడ అందరు వెళ్ళి స్నానం చేస్తారు, పూజలు చేస్తారు, అంతా చేస్తారు. అక్కడి నుంచి మూసీ సోర్స్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మూసీ అనేది రివర్ అన్నమాట. అక్కడి నుంచి ఇది ఈ కెనాల్స్ లాగా వర్షంలో ఇప్పుడు ముందంతా 20, 30, 40 సంవత్సరాల ముందు చాలా మంచి ఫ్లో వస్తుండే గండిపేటకి. తర్వాత మంజీరా వచ్చిన తర్వాత గండిపేట ఇంపార్టెన్స్ కొంచెం తగ్గిపోయింది. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ మనం చెప్తాము, మన ఉన్న రిజర్వాయర్స్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కట్టారు 1908 ఫ్లడ్స్ తర్వాత. ఫ్లడ్ని ఆపడానికి GO 111లో ఏం చేశారంటే మొత్తం తీసేస్తున్నారు, కంప్లీట్ తీసేస్తున్నారు. అది అగైన్ వాజ్ అ రియల్ ఎస్టేట్ మూవ్. దానికి చాలా మటుకు ఎన్వైరన్మెంటలిస్ట్ కోర్టు కూడా వెళ్ళారు, కేసు ఇంకా నడుస్తుంది కోర్టులో. గవర్నమెంట్ కూడా అష్యూరెన్స్ ఇచ్చారు, మేము ఇప్పుడు ఏం చేయట్లేదు, మరి తర్వాత చేసుకుందాం అని చెప్పేసి. సో ఈ 2 మూవ్స్ హియర్ ఐ థింక్ చేస్తున్న కరెక్ట్. రేవంత్ రెడ్డి గారు చేసిన మూవ్స్ చాలా కరెక్ట్. ఎందుకంటే మనకు సిటీ జాగ్రఫీ తెలిసిన చాలా మంచిగా తెలుసు. ఫలక్నుమా నుంచి మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా దగ్గర డిస్టెన్స్. ఫస్ట్ మీరు ఈ ఓల్డ్ సిటీ అలైన్మెంట్ కంప్లీట్ చేస్తేనే మీకు అక్కడి నుంచి మెట్రోకి వెళ్ళడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇంకొక వైపు LB నగర్ నుంచి వనస్థలిపురం ఆ సైడ్ నుంచి మీరు ఈజీగా మెట్రో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చి శ్రీశైలం ఆ వైపు నుంచి నాగోల్ నుంచి కూడా తీసుకోవచ్చు మీరు. అదెందుకు చేయట్లేదు? అండ్ దట్ టు గోస్ త్రూ చాలా క్రౌడెడ్ ఏరియా లోపల నుంచి వెళ్తుంది. అది ఏదో మనుషులు లేని ఏరియాలా కాదు ORRలో ఉన్నప్పుడు. అది చేయకుండా ఇది ఆబ్వియస్లీ చేసిన దానికి ఆయన చెక్ పెట్టారు ఒకటి.
చూద్దాం ఆల్టర్నేట్ ప్రపోజల్ ఏం రాబోతుంది, ఎవరు బెడ్ చేస్తారో అని చూడాల్సి వస్తుందని. ల్యాండ్ అక్విజిషన్ పెద్ద ఇష్యూ ఉండబోతుంది, ఎందుకంటే చాలా క్రౌడెడ్ ఏరియా నుంచి వెళ్తుంది. కానీ క్రౌడెడ్ ఏరియా నుంచి వెళ్ళినప్పుడు అంతమంది అక్కడ క్రౌడ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ మెట్రోకున్న రిసెప్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మెట్రో చూడండి, రోడ్ నెంబర్ 5 బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఒక మెట్రో స్టేషన్ పెట్టారు. ఎవరు వెళ్ళారండి అక్కడ, ఎవరు ట్రైన్లు ఎక్కడో దిగరు అక్కడ, ఎందుకంటే చాలా డెజలేట్ ఏరియాలో తీసుకెళ్ళి పెట్టేశారు. అదే టైంలో మీరు మిగతా స్టేషన్స్ చూడండి, అది పరేడ్ గ్రౌండ్స్ ఉండొచ్చు, అది మీరు అమీర్పేట్ ఉండొచ్చు, ఇంటర్చేంజ్ స్టేషన్స్ ఉండొచ్చు, ఈవెన్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కూడా క్రౌడ్ ఉంటుంది. సో మీరు ప్యాసింజర్ లోడ్ పెట్టుకొని చూడాలంటే రియల్ ఎస్టేట్ కనెక్షన్ కాకుండా, ఇది జగన్ గారు అమరావతికి చెక్ పెట్టినట్లు ఇది కూడా అంతే సంగతి. ఆయనకి కోపం ఏముండంటే నాయుడు గారు మొత్తం అన్ని చుట్టుపక్కల ల్యాండ్ అంతా కొనేసుకున్నారు అమరావతి కోసం, నేను అక్కడి నుంచి అమరావతిని తీసి పక్కన పడేసి వైజాగ్ వెళ్ళిపోతా అని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టిండు. అది కూడా నిజం ఉండొచ్చు, చాలామంది అన్నారు ల్యాండ్ కొనుక్కున్నారని చెప్పేసి. ఈ నిర్ణయం ఒకటి జియో 111 రివోక్ చేయడము, ఇంకోటి ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ అలైన్మెంట్ చేంజ్, రెండు కరెక్టే. మీరు ధరణి పోర్టల్ గురించి అడిగారు సాయి గారు. మన సిటీలో మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఒక ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి అడుగుతాం. ఎప్పుడైనా మీరు వెళ్తున్నప్పుడు 13 సంవత్సరాలకి ఈసీ లాస్ట్ 13 years ఆ ల్యాండ్ ఎవరి దగ్గర ఉండే అని చెప్పేసి, ఆ ప్రాపర్టీ ఎవరి దగ్గర ఉండే అని చెప్పేసి ఈసీ దొరుకుతుంది. అది ఎట్లా అచీవ్ చేశారండి? అది ఎవరో ఫీడ్ చేశారు కదా సిస్టంలో. అవును, సిస్టంలో ఫీడ్ చేసినప్పుడే కదా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు తెలిసిపోతుంది 13 సంవత్సరాల ముందు ఈ మనిషి దగ్గర ఉండే, లేకుంటే నా పేరు మీదనే ఉండే, అది అట్లానే కంటిన్యూ అవుతుంది అన్నకి. అది చేసినప్పుడు ఈ ధరణి కూడా ఎందుకు చేయట్లేదండి అట్లా? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ధరణిలో ఎంటర్ చేసిన వాళ్ళ ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్. ఇది రెవెన్యూ ఆఫీషియల్స్ చేస్తున్నారు. వాడికి ఎవడో లంచం ఇస్తే ఈ పేరు తీసి ఇంకో పేరు పెడుతున్నాడు వాడు. ఇది జరిగింది అదే. పేదోళ్ళు ఉన్నారనుకోండి, వాడికి తెలియదు కూడా, ఎవడో డబ్బులు వచ్చి చెప్పి ఈ జగ నాదని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చి వాడికి ఒక ₹1,00,000 ఇచ్చేస్తే వాడు పేరు మార్చేస్తున్నాడు ధరణి పోర్టల్. సిటీలో ఉన్నవాడికి అవేర్నెస్ ఉంటుంది, వాడు పట్టుకుంటాడు ఇమీడియట్గా. సిటీలో ఉన్నవాడికి వాడు నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టబోతుంది, అప్పుడు తెలిసిపోతుంది వాడికి ఇది ఏదో ప్రాబ్లం ఉందని. రెగ్యులర్గా చెక్ చేసుకోలేరు వాళ్ళు. పేదోళ్ళు వాళ్ళకంత ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళని వీళ్ళు ఈ రెవెన్యూ ఆఫీషియల్స్ ఆడిన గేమ్ ఇది. ఇది కూడా నేను చెప్పలేదు, నాకు గుర్తుంటుంది. జగదీష్ రెడ్డి గారు ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన్ని ఒక ఛానల్లో ఆయన చెప్పారు, ఇది తప్పు రెవెన్యూ ఆఫీషియల్స్ నడుస్తుంది, వాళ్ళు చేసిన దానికోసం మా గవర్నమెంట్ మీద వచ్చి పడ్డదని చెప్పేసి. మీరేం చేస్తున్నారండి అప్పుడు? ఆయనని కాదు, గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేశారు? ఒక పోర్టల్ పెట్టే ముందు మీరు ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక డిస్ట్రిక్ట్ తీసుకోవాలి, లేకుంటే ఒక మండల్ తీసుకోండి. ఆ మండల్లో మొత్తం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అక్కడ కరెక్ట్గా పనిచేస్తుంది అనుకోండి, దాన్ని మళ్ళీ యూ షుడ్ టేక్ ఇట్ ఆల్ ఓవర్ ద స్టేట్. ఏదో ఫస్టే పెద్ద సైట్ లాంచ్ చేయబోతుంది. ఇదే స్కీమ్ మోదీ గవర్నమెంట్ లాంచ్ చేశారు. వాళ్ళు ఇది డ్రోన్ పెట్టేసి అగ్రికల్చర్ ఫీల్డ్స్ మార్క్ చేసుకున్నారు క్లియర్గా ఎవరెవరికి ఉందని చెప్పి. ఎందుకంటే వీళ్ళు ఇన్పుట్ ఇస్తున్నారు కదా, ₹6,000 అని చెప్పేసి ఇన్పుట్ ఇస్తున్నారు. సో వాళ్ళకి తెలియాల్సి వస్తుంది ఎవరి పేరు మీద ఉంది ఈ ల్యాండ్. సో జియో ట్యాగింగ్ చేసి వాళ్ళు చేస్తున్నారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్తో వర్క్ చేయొచ్చు కదా దీని మీద. ఈ ధరణి వాజ్ అ బిగ్ స్కామ్, దాంట్లో డౌటే లేదు. అది ఎట్లా దాన్ని రీఫార్మేట్ చేస్తారు మీరు అడిగిన ప్రశ్నకి నాకు కూడా జవాబు లేదు. ఎందుకంటే ఫస్ట్ కన్సల్టేటివ్ పేపర్ రిలీజ్ చేసి మీకు కేసీఆర్ గారు తన ప్రతి స్పీచ్ నేను అబ్జర్వ్ చేశాను, ఆల్మోస్ట్ ఏ సభలో వెళ్ళినా కూడా సేమ్ ఆయన ప్రతిసారి మాట్లాడింది ఏంటంటే ధరణి తీసేస్తామంటున్నారు, ధరణి తీసేస్తే రైతు బంధు అయిపోతుంది, ఆగదండి, ధరణి తీసేశారంటే రైతు బంధు అయిపోతుంది, మీ ఇష్టం. ఇదే చెప్పారు ఆయన, చాలా సార్లు ఇదే చెప్పారు. ఎందుకంటే ధరణి అనేది ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటే కాదు కదా. అవును. సో మీరు దానికి రిజిస్టర్ చేయడానికి చాలా ఇంకా ఉన్నాయి, ఇంకా మెథడాలజీస్ ఉన్నాయి. మీ దగ్గర రా డేటా ఉంటుంది, మీ దగ్గర ధరణి డేటా మీ దగ్గర ఆల్రెడీ మీరు రైతు బంధు ఇచ్చినప్పుడు మీ దగ్గర డీటెయిల్స్ ఉంటుంది. అప్పుడు కూడా నేను అడుగుతున్నాను సాయి గారు, 5 ఎకర్లకైనా ఎక్కువ ఎందుకు ఇస్తున్నారండి రైతు బంధు? 50 ఎకర్లు ఉన్నప్పుడు నేను చెప్తే స్టేట్ మినిస్టర్స్ కొంతమంది కేసీఆర్ క్యాబినెట్ నాతో ఆర్గ్యూ చేశారు. 100 ఎకర్లు ఎవరి దగ్గర లేదండి, ల్యాండ్ సీలింగ్ వచ్చిన తర్వాత ఎవరు ఏం చేస్తారు? 100 ఎకర్లు ఉన్న ఫ్యామిలీ ఏం చేస్తారంటే హస్బెండ్ పేరు మీద 25 ఎకర్లు, వైఫ్ పేరు మీద 25 ఎకర్లు, వాళ్ళ పిల్లల మీద డివైడ్ చేసుకొని ఈ ల్యాండ్ వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. 5 ఎకర్ల కన్నా ఎక్కువ ఇవ్వకండి, వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, దే క్యాన్ మేనేజ్. లేకుంటే 10 ఎకర్లు మ్యాక్సిమం పెట్టుకుందాం, 10 కూడా అక్కర్లేదు, 5 నుంచి ఫినిష్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, తో మీ బడ్జెట్ తగ్గిపోతుంది. ఈ ధరణి పోర్టల్ అనేది ఐ థింక్ దాన్ని మొత్తం రీఫార్మేట్ చేసి మిగతా స్టేట్స్లో ఎక్కడైనా ఇది ఇంప్లిమెంట్ చేశారని చూసి ఆ సేమ్ మెథడాలజీ ఇక్కడ తీసుకొస్తే, ఇంగ్లీష్లో అంటారు యూ డోంట్ నీడ్ టు రీఇన్వెంట్ ద వీల్ ఆల్ ఓవర్ అగైన్. ఇంకెక్కడైనా ఈ సాఫ్ట్వేర్ ఉందా అని చూసి ఫస్ట్ లాంచ్ చేసే ముందు ఒక మండల్లో లేకుంటే 2 మండల్స్లో సెపరేట్ జాగ్రఫికల్ ఏరియాస్, ఒకటి నార్త్ తెలంగాణ, ఒక సౌత్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఆ మండల్లో బాగా జరిగితే 1 నెల 2 నెలలు నడిపించిన తర్వాత ప్రాబ్లమ్స్ లేదు, కంప్లైంట్స్ లేదని చెప్పినప్పుడు ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోతుంది. ఎందుకంటే మన తెలంగాణలో కాదు, హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్లో ఒక ల్యాండ్ మీద 5 క్లెయిమెంట్స్ ఉంటారు, ఇది నాది అని చెప్పేసి. ఎందుకంటే మన ఓల్డ్ టైం నుంచే రికార్డ్ బాగా మెయింటైన్ చేసుకో రాలేదు నిజాం టైం నుంచి.
ఎవరు కావాలంటే వాడు ల్యాండ్ చేసుకోండి. జూబ్లీస్లో చూడండి 10 మంది ఉంటారు ఒక క్లెయిమెంట్స్ ఒక ల్యాండ్ మీద. సో ఆ ప్రాబ్లం ఉండబోతుంది. సో ధరణి పోర్టల్ని డెఫినెట్లీ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే దాన్ని మిగతా స్టేట్లో అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చిందంటే రికార్డ్ ఎంట్రీ టైంలోనే వస్తుంది. ఎవడో ఎంట్రీ చేస్తున్నాడో వాడే కరప్షన్ చేస్తున్నాడు. మన దగ్గర హైదరాబాద్ కూడా జరిగింది సాయి గారు, రేట్ చేశారు ఇక్కడ కూడా. చాలా మటుకు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కరప్ట్ వాళ్ళు కాంట్రాక్ట్ మీద తీసుకుంటారు. వాడేం చేస్తాడు, డబ్బులు తీసుకొని ఇట్లా పేర్లు మార్చేస్తాడు. అవును. సో అది పట్టుకున్నారు. సో ఒక భయం ఉంటుంది. కానీ సిటీలో ఏంటని చెప్పిన సేమ్ ఎడ్యుకేషన్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని ఛాలెంజ్ చేస్తాం మనం వెళ్ళి. కానీ పల్లెటూరులో ఉన్న పాపం మాడేం చేస్తాడు, ఎన్నిసార్లు కోర్టులో తిరుగుతాడు ఆడు, పోయిందిలో ఏం చేసుకుందని చెప్పి మా భూమికి ఉంచుకున్నాడు కేసీఆర్ అని చెప్పి చాలామంది కోపం ఉండేది దాని మీద. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఓకే, బీఆర్ఎస్ ఓడిపోయిన దానికి ఒకటైతే అహంకారం, నేను చెప్పాను క్లియర్గా, వాళ్ళ అహంకారంతో ఓడిపోయారు. రెండోది ఐ థింక్ దిస్ ధరణి పోర్టల్ ఆల్సో వాజ్ అ మెయిన్ థింగ్. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఉన్నది ఒక ల్యాండ్ అసెట్. ఆ ల్యాండ్ మీరు గుంజుకుంటే మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం మిగులుతుంది, ఏం మిగలదు. సో ఆ కోపం బయటకు వచ్చింది. సో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి మిగతా రాష్ట్రాలు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా ఈ సేమ్ టైప్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్? కర్ణాటకలో చేశారని చెప్తున్నారు ఎవరో, కేరళలో ఇంకో టైప్ చేశారని చెప్తున్నారు. సో మనం తెలుసుకోవాలి ఎట్లా ఉంటుందని. దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. కానీ మొత్తం ఒకటేసారి మళ్ళీ అదే తప్పు చేయకండి. ఇంప్లిమెంట్ ఇన్ 1 మండల్ 2 నెలలు నడిపియండి, ఉన్న ఇష్యూస్ తెలుసుకోండి, దాని తర్వాత దాన్ని మెల్లగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది నేను చెప్పాలనుకుంటాను. కానీ రేవంత్ రెడ్డి దగ్గర అయితే ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకు బహుశా ఒక రోజులో 18 గంటలైనా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే ద మెస్ లెఫ్ట్ బిహైండ్ బై కేసీఆర్ అది చాలా పెద్ద మెస్. అది దాన్ని క్లీనప్ చేయాలంటే టైం పడుతుంది. కరెక్ట్. ఒకటి ఫైనాన్షియల్ మెస్ మనం మాట్లాడే ముందు, ఇంకోటి ఇట్లాంటి లాజిస్టికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. థర్డ్ పాయింట్, ఐ థింక్ స్వేరింగ్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ డే నేను ఒక న్యూస్ పేపర్లో చూసాను పిక్చర్, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నితిన్ గడ్కరీ గారితో కలిసి మాట్లాడుతున్నారు ఢిల్లీలో. నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు ఢిల్లీకి, మా హైవేస్ మా దాని గురించి, మా హైవే ఫండ్స్ గురించి అంతా మాట్లాడడానికి. ఇది కేసీఆర్ టైంలో జరగలేదు. ఎందుకంటే ఆయన ఈగో ఉండే. ఆయన మంత్రులు వాళ్ళు ఎవరిని కలవరు ఢిల్లీలో. మ్యాక్స్ హర్దీప్ సింగ్ పురి, రాజీవ్ చంద్రశేఖర్ని కలిసారు, కేటీఆర్ గారు, ఇంకా ఎవరిని కలవలేదు ఎవరు. సో మీకు ఒక ఫండ్స్ కావాలంటే యూనియన్ గవర్నమెంట్ దగ్గర చాలా డబ్బులు ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక స్కీమ్లో ఉంటుంది. అది మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే, వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని దాని ఆడిట్ కరెక్ట్గా చేసి దాని ప్రొసీజర్స్ అంతా ఫాలో చేస్తే యూనియన్ గవర్నమెంట్ డెఫినెట్లీ మీకు ఫండ్స్ ఇస్తారు. అది మిగతా స్కీమ్స్ కూడా మన దగ్గర ఏదైనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉండండి, లేకుంటే ఈ చెప్పినట్లు మన ఏఎన్ఎంస్ వాళ్ళకు వచ్చిన ఫండ్స్, నేషనల్ హెల్త్ మిషన్ కింద రూరల్ అండ్ అర్బన్ రెండిట్లో వస్తాయి మీకు. మన దగ్గర నడుస్తున్న 108, 104 అంబులెన్సెస్ కూడా ఫండింగ్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది, యూనియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది. ఇదంతా బాగా వాడుకుంటే, ఒక ప్రోయాక్టివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటే, మీరు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ కేసీఆర్ లాంటి ఈగో పెట్టుకొని మోదీ గారు వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అనేది, నేను వెళ్ళానని చెప్పేసి ఇంట్లో కూర్చున్నది అది చాలా తప్పు. యూ మైట్ నాట్ లైక్ ద పర్సన్, మీకు ఆ పర్సన్ మోదీ అనే పర్సన్ మీకు నచ్చరు ఏమో చాలామందికి ఉంటుంది ఆ ప్రాబ్లం. కానీ ఆ పొజిషన్ని రెస్పెక్ట్ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ అనే పొజిషన్ ఉంటుంది, దాన్ని రెస్పెక్ట్ చేయాలండి. కరెక్ట్. అది కేసీఆర్ చేయలేదు. ఒక యారగెన్స్ ఉండే, ఒక అహంకారం ఉండే, నేనేం చేస్తే ఎవరికి రైట్ లేదు అడగడానికి. అది కేసీఆర్కి పెద్ద దెబ్బ ఎక్కింది ఇప్పుడు ఈ ఎలక్షన్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.